అనుకున్నాం, వెళ్ళి కూర్చున్నాం. అప్పట్లో నా గురించి అల్లురామలింగ గారు చిరంజీవికి మన అమ్మాయిని ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఏదో జరుగుతుందంటే దాంట్లో ఏడు నాగేశ్వరరావు కూడా పాత్ర వహించారు. అది నా దాకా రాలేదు. అటు ఆ అమ్మాయిని పెళ్లి చూపులు పిలిచారు, నేను వెళ్ళాను. నేను మంజుబాబు పక్కన కూర్చున్నాను, గుర్తుందండి. ఇందాక శరత్ బాబు నా మిత్రురాలంటే నాకు కూడా అని అనాలనిపించేది. ఇట్లాగా కూర్చున్నాం. సినిమా అంతా చూసాం. సినిమాలో సురేఖ ఉందని తెలియదు నాకు థియేటర్లో. కూర్చున్న లాస్ట్కి వచ్చేసరికి కంటి నీళ్లు అలా కారిపోతున్నాయి. అది అది ఒక ఎమోషన్కి ఒక దివ్యానుభూతికి లోనైపోయింది. అది ట్రాజడీ సినిమా కాదు. దేవదాస్ చూసి ఏడుపు వస్తుందా మనకి, ఇది ఏడుపు కాదు, ఇది ఒక రకమైన అనుభూతి లోనైపోయాను. నీళ్లు కారిపోతున్నాయి. సినిమా అయిపోతుంది, తెలిసిపోతుంది, లైట్లు వేస్తా చూస్తే అసహ్యం ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా మనం యాక్షన్ హీరోగా, మనం మ్యాచ్ హీరోగా ఉన్నాము. గబుకు ఈ సినిమా చూసి ఇలా ఏం చేస్తుంది బాగుంటుందని చెప్పి సర్టిఫికెట్ ఉన్నదేమో సిల్క్ టీ షర్టు, అది అమ్మాయి సెల్వర్ కమిజన్లో వచ్చేట్టున్నారేమో తెలియదు. పక్క నుంచి హ్యాండ్ కచ్ మీద తీసి అది ఇచ్చారు. ఆవిడ సరిగ్గా ఇలా చూసుకుంటే తుడుచుకుని లైట్లు ఆన్ చేశారు, తీసేశాను. గబుకు సురేఖ చూసింది. చూసిన తర్వాత ఏంటి అబ్బాయి ఇట్లాగా కానీ పాపం నా బాధ తనకి అర్థం చేసుకోలేదు. తర్వాత చెప్పాను అనుకోండి, కాదు నీళ్లు వచ్చినాయి గబుక్కుని ఎవరైనా చూస్తారని హ్యాండ్ కచ్ మీద అందిస్తే తుడుచుకుని తప్ప ఇంకోటి కాదని చెప్పిస్తున్నాను. అలాగే ఆ సినిమాలో ఆ తర్వాత నాగేశ్వరరావు గారు చాలా మంచి కుర్రవాడు, మన అమ్మాయికి అన్ని రకాలుగా బాగుంటుంది అంటూ ఆ రోజున నాకు ఆ సంబంధం కుదరటానికి రామలింగ గారు అందరూ కలిసి ఆ సంబంధం ఓకే చేయడానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఏడు నాగేశ్వరరావు గారు కారణం. ఆ రకంగా మా మధ్య ఒక కుటుంబపరమైనటువంటి అనుబంధం కూడా పెరవేసుకుంటూ వచ్చింది. అందులో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులుగాను అలాగే ఒక నిర్మాత కూడా నేను ఎప్పుడూ ఆయన అభినందిస్తుంటాను, అభిమానిస్తుంటాను. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని చూసి నేర్చుకోవాల్సింది సంతృప్తి, తపన ఉంది. ఒక నటుడిగా రాణించాలని వచ్చారు. అవకాశాలన్నీ అందరికీ అన్ని విధాలు ఉండవు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేశారు, కుదరలేదు. అభిరుచి గల నిర్మాతగా తారాస్థాయిని అందుకున్నారు. ఈ రోజున అందరం గొప్పగా చెప్పుకుంటున్నాం. సంఘం అకాడమీ వారి సహకారంతో యువజన సభ చేసుకుంటున్నామంటే కనుక ఆయన ఇంత హైట్స్కి వెళ్లేందుకు గాను ఆయన అభిరుచి ఈ రోజు దోహదపడింది. అలాంటి నిర్మాత నా నిర్మాత అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను సరదాగా. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ అందరూ తెలుసుకోదగిన విషయం, ఫ్యామిలీ కుటుంబ పరంగా భార్య బిడ్డల్ని మనవల్ని వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు, ఎంత కలిసిమెలిసి ఉంటారు అనేది వాళ్ళ ఫ్యామిలీ ఆప్యాయత అన్న వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 100 సంపాదించే రోజున ఒక ల్యాంబరెట్టా స్కూటర్లో ఆయన జీవితం కొనసాగించిన రోజుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఆ రోజున ఎంత ఆత్మీయత, ఎంత సంతృప్తికరమైన జీవితం అనుభవించారో ఈ రోజుకి అంతే సంతృప్తికరమైన జీవితం. ఇది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ప్రేమ, అభిమానం లేకపోతే సంతృప్తి అని అనుకునే వాళ్ళకి ఆయన జీవితం ఒక లెసన్. ఆయన ఆ రోజు ఎంతో ఆనందంగా ఉండేవారు. మాకు తెలుసు. జయలక్ష్మి గారిని ఎక్కించుకుని ఆయన మా ఇళ్లకు వచ్చి ఈవినింగ్స్ అలా స్పెండ్ చేసి ఇద్దరు ఎంతో ఆప్యాయంగా మళ్ళీ ఆ స్కూటర్లో వెళుతుంటే కారులో వెళ్లేవాళ్ళు వాళ్ళిద్దరు ఆప్యాయతను చూసి జలస్ ఫీల్ అయ్యేలా ఉండేది. ఈ రోజు కూడా వారు అదే ఆప్యాయత చూపిస్తుంటే అలా ఎంతమంది ఉండగలరు? ఎంతమంది భార్యాభర్త అంత ఆప్యాయంగా బిడ్డలతో ఉండగలరు? కావాల్సింది ఎంత డబ్బు సంపాదించామని మనీ ఎర్నింగ్ ట్రాప్ లో పడిపోయి డబ్బే ప్రాధాన్యత ఇస్తూ డబ్బు సంపాదనే పరమావధిగా చూసుకుని ఎంతో మంది జీవితం దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి నాగేశ్వరరావు గారు, ఆయన కుటుంబం, ఆయన యొక్క కుటుంబంతో ఉండే విధానం, ఆయన ఈ జీవితం నిజంగా ఒక లెసన్. అందుకని ఆయన ఎప్పుడు ఆ విధంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను, అభిమానిస్తాను. అన్ని రకాలుగాను ఫాలో అవ్వాలని కూడాను నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే స్థాయి ఆయనది.
అలాంటి ప్రొడ్యూసర్ మన తెలుగు పరిశ్రమకు లభించడం అన్నది తెలుగు సినిమా కళామ తల్లి చేసుకున్నటువంటి ఒక గొప్ప మనకు అందించినటువంటి ఒక గొప్ప నిర్మాత అయిన అలాంటి వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో ఆణిముత్యాలాంటి సినిమాలు ఇచ్చి మనం గర్వంగా చెప్పుకునేలాగా కళాత్మక సినిమాలు మేము కూడా తీయగలం అని చెప్పుకునే స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ ఉంది మనం చెప్పుకుంటామంటే దానికి కారణమైన నిర్మాతగా ఏడు నాగేశ్వరరావు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆయన నా కుటుంబ శ్రేయోభిలాషి అవటం నా మిత్రుడు అవటం అన్నది నాకు గర్వంగా ఉండి ఈ రోజున ఆయనకి సన్మానం జరగటం అన్నది అది ఆయనకు కాదు మంచి అభిరుచి నిర్మాతలు జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ రకంగా నేను ఆయన్ని ఆయన కుటుంబం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.